విశాఖ ఏంటిది? రే నా స్టేటస్ కూడా మర్చిపోయి నీ కాళ్ళెందు పట్టుకున్నాను తెలుసా? నువ్వు శ్రవంతిని మర్చిపోవాలి. నా వల్ల కాదు. అలా అంటే కుదరదురా. శ్రవంతి నాకు కావాలరా. సారీ, నేను శ్రవంతిని డీప్గా లవ్ చేస్తున్నాను. అరే ప్రేమంటే ఏంటో తెలుసా నీకు? మనం ఎంత ఇస్తే అంత వచ్చేదిరా. నువ్వేమోగలవు. తనతో హోటల్కి వెళ్ళిన టీవీలు తనే కట్టాలి. అదే నేనైతే నా రేంజ్లో స్టార్ హోటల్ కట్టిస్తా. సపోజ్ రేపు మా ఇద్దరికి మ్యారేజ్ అయిందనుకో, ఫ్లైట్లో లండన్ స్విట్జర్లాండ్ తీసుకెళ్తా. అదే నువ్వైతే ఆటోలో ఎక్కడ శ్రవంతి బిల్లి వాళ్ళ మధ్య. నీకెందుకు మధ్య శ్రవంతి? నిజమే, నువ్వు ఖరీదైన వస్తువులన్నీ కొనివ్వగలవు, కానీ వాటన్నిటికంటే ఖరీదైంది నా మనసు. అది నేను శ్రవంతికి ఇచ్చేసాను. గాలి లేకుండా బ్రతకగలనేమో కానీ శ్రవంతి లేకుండా బ్రతకలేదు. హేరా, గాలి లేకుండా బతకగలను, పట్టుకుంటే గిలగలు కొట్టుకుంటున్నావు. గాలి లేకపోతే బ్రతకలేవురా, కానీ శ్రవంతి లేకుండా బతకగలవు. రోయ్, ప్రేమ వేరు ప్రాణం వేరురా. అవును, నాకు తెలియదు. శ్రవంతిని ప్రాణంగా ప్రేమించడం ఒకనే నాకు తెలుసు. ఓ స్టేషన్కి వచ్చా? అయితే వచ్చిన ఛాలెంజ్ రా. అక్కడ జెండా కనపడుతుంది, అక్కడికి వెళ్ళి టచ్ చేసి ఇక్కడికి రావాలరా. మన ఇద్దరు ఎవరు ముందేస్తే వాళ్ళదే శ్రవంతి. ఓకే? నువ్వు ఓకే అయితే నేను ఓకేనే. యా, దట్స్ ఫైన్. రెడీ రా. ఆ జెండాని ఎవరైతే ముందు తాకొస్తారో వాళ్ళకే శ్రవంతి అని పెట్టుకున్నారే. నీకేమైనా మెంటలా? చిన్న చిన్న దెబ్బలు కాబట్టి సరిపోయింది. అసలు ఆ మెంటల్ ఫెలోతో నీకు బెట్ ఏంట్రా? ఏంట్రా మాట్లాడావు? ఏమైందిరా నీకు? ప్రేమించుకోవడానికి బైక్లు, కార్లు రిచ్ మెయింటెనెన్స్ కావాలంట కదా, అందుకని నేను మా నాన్నని బైక్ కొనిమ్మని అడిగాను. రేపు ఆఫీస్లో వెహికల్ లోన్ అప్లై చేస్తానని చెప్పారు. ఇవన్నీ కావాలని చెప్పిన పూల బెట్రా ఆ విశాఖ. ఇవన్నీ వింటుంటే నువ్వు నాకు దక్కవని భయంగా ఉంది. వాడేదో వాగాడని అది నిజమని నమ్మేయడమేనా? ప్రేమంటే బైక్స్, కార్స్, ఈ రిచ్ మెయింటెనెన్స్ కాదు. ఒక్కరి కోసం ఒకరు బ్రతకటం. నువ్వు లేనప్పుడు నా కళ్ళల్లో నీ రూపం రావాలి, నేను లేనప్పుడు నీ మనసులో నా జ్ఞాపకం గుర్తుకు రావాలి. అదిరా ప్రేమంటే. బుడ్డి, రేపు ఇన్స్టిట్యూట్లో మీట్ అవుదాం, ఓకేనా? శాంతి, బాయ్. ప్లీజ్ కాసేపు ఉండవా? నాన్న, అది కాదు నాన్న, నేను
ఉదయాన్నే భలే జరిగిందే. ఏం జరిగిందే? మాకు మా పక్కింటి వాళ్ళకి కామన్ బాత్రూమ్ కదా, వెళ్ళి స్నానం చేద్దామని డోర్ ఓపెన్ చేశానో లేదో మా పక్కింటి వాళ్ళ అబ్బాయి స్నానం చేస్తున్నాడే. ఎలా ఉన్నాడే? ఫుల్ ఓపెన్, సిగ్గు లేకుండా స్నానం చేస్తున్నాడు. మరి ఏం చేశారే? లాగి పెట్టి ఒక్కటి ఇచ్చాను. గడి పెట్టుకోకుండా స్నానం ఎలా చేస్తున్నావురా అని. ఏడ్చాడా? లేదే, ఎదురరిచాడు. ఏమని? అదే మీరు లోపల గడి పెట్టుకోవడం మర్చిపోతే నేను అలాగే కొట్టేవాడినా అండి, మీకు అస్సలు జాలి లేదండి అన్నాడే. హాయ్ బుడ్డి. ఏ బుడి బుడి బుడి, స్టాప్ స్టాప్. ఏంట్రా, ఏమైంది? నాతో మాట్లాడుకో. ఎందుకమ్మా అంత కోపం? పెద్ద ప్రేమ ఉన్నట్టు షో చేయకు. నిన్న మా నాన్న నన్ను కొడుతుంటే బాయ్ బుడ్డి, సీ యూ బుడ్డి అని చెప్పి వెళ్ళిపోతావా? లేకపోతే మీ నాన్నతో కరాటే ఫైటింగ్ చేయమంటావా? ప్లీజ్ అండర్స్టాండ్ హరి, మీ తండ్రి కొడుకుల మధ్య ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వే సాల్వ్ చేసుకోవాలి. మధ్యలో నాకేంటి సంబంధం? అంటే నీకేం సంబంధం లేదా? నిన్న మా ఇంట్లో సాయంత్రం నుంచి పొద్దున్న వరకు ఎంత గొడవ ఉందో తెలుసా నీకు? ఎవరి గురించి? నీ గురించే. నా గురించా? ఇలా చూడు, ఇంట్లో వచ్చిన ఇంత చిన్న ప్రాబ్లం ని ఫేస్ చేయలేకపోతే రేపు నువ్వు లైఫ్ ఎలా ఫేస్ చేస్తావు? ప్రమాదంలో అడుగు పెడితేనే పోరాటం ఎలా చేయాలో అర్థం అవుతుంది. అందుకే నేను ఒంటరిగా వదిలేసి వెళ్ళాను. ప్రేమించడానికి మనసుంటే చాలు, కానీ ప్రేమను గెలుచుకోవడానికి వ్యక్తిత్వం ఉండాలి. ఎర్రతాడు కట్టున్నంత మాత్రాన ప్రేమ రాదు, ధైర్యం ఉండాలి. సరే గాని ఫేర్వెల్ డే ఏర్పాట్లు చూడాలి, రా. ఐఎమ్ సారీ శ్రవంతి, నాకింతకన్నా ఏం చేయాలో తోచలేదు. బట్ ఐ డిడ్ ఆల్ విత్ లవ్. స్టిల్ ఐ లవ్ యూ. స్టిల్ ఐ లవ్ యూ.